అంటూ ఏం జరుగుతోంది? నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి దగ్గర నుంచి ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇందులో కీలకమైనది ఏమిటంటే ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య పథకం. సుమారుగా ఒక 3.5-4 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. వీళ్ళతో పాటు పెన్షనర్లు కూడా వచ్చి చేరారు. అంటే వాళ్ళు సుమారుగా ఒక 3.5 లక్షల మంది ఉంటారు. మొత్తం కలిపి 7-7.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున ఉచిత ఆరోగ్య పథకం అందించడానికి ప్రభుత్వం మొత్తానికి మొన్న జూన్లో ఒప్పందం చేసుకునింది. దీనికి సంబంధించి ఒక ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అన్నారు, ఒక నెట్వర్క్ హాస్పిటల్స్తో ఒప్పందాలు అన్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులైనా కానీ పెన్షనర్లైనా కానీ తమ కుటుంబ సభ్యులు కూడా ఈ ఆరోగ్య పథకాన్ని వర్తింపజేయాలి అన్నారు. సో మొత్తం కలుపుకుంటే సుమారు 22-23 లక్షల మంది అవుతారు. సో వీటన్నిటికీ ముఖ్యమంత్రి అంగీకరించి రకరకాల ఒప్పందాలు అవన్నీ చేసుకున్నారు. వాళ్ళ ఆ రోజు ప్రకటించిన ప్రకారం ఈ రోజు అంటే జూలై 15వ తేదీ, మొన్న జూలై 15వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి రావాలి. అయితే పథకం అమలు కాలేదు. ఈ నేపథ్యంలోనే విషయం ఏమిటంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉచిత వైద్యం అందించడానికి నిరాకరించాయి అనడం కన్నా కూడా తమ ఇబ్బందులు చెప్పడానికి ప్రభుత్వంతో వాళ్ళు అపాయింట్మెంట్ అడుగుతున్నారు. ఎందుకు అంటే చాలా కాలంగా సుమారుగా కొన్ని 100 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయినాయి. ఈ బకాయిలు క్లియర్ చేయకపోతే తాము ప్రభుత్వం ఆశించినట్లుగా ఉచిత వైద్యం అందించడంలో చాలా ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. ఇదే విషయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో తనహా అంటే తెలంగాణ ఏరియా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారు ఒక బృందం కూడా వెళ్ళి వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో కలిశారు, చర్చలు కూడా జరిపారు. సో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏమిటనేది ఇప్పటివరకు ఇంకా పూర్తిగా రాలేదు. ఈ తనహాకున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం ఆరోగ్య పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా మనతో వివరించడానికి డాక్టర్ వద్దిరాజు గారు మనకు గెస్ట్గా వచ్చారు. నమస్తే రాకేష్ గారు. కొద్దిగా ఈ తనహా తరపున ప్రభుత్వానికి ఆరోగ్య పథకం అందించడంలో మీ సమస్యలు ఏంటి, గతంలో ఈ పథకం ఎలా అమలయ్యేది, కొత్త విధానం ఏమిటి, కొద్దిగా వివరిస్తారా? మొదలు ఫణికుమార్ గారికి, ఈ రికార్డింగ్ శ్రోతలు వ్యూవర్స్ అందరికీ నా తరఫు నుంచి శుభాభినందనలు. నేను వద్దిరాజు రాకేష్, తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. ఈ అసోసియేషన్ ఫామ్ కావడానికి ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ మెయిన్ కారణం. మా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్న ఇతరత్ర సమస్యలు తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ చూసుకుంటుంది. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ముఖ్యంగా మేము చూసుకునేదల్లా ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్. 2016లో ఈ అసోసియేషన్ అన్నది ఫామ్ చేశాం. దానికన్నా ముందు ఇండివిజువల్గా డాక్టర్స్ వెళ్తే వాళ్ళను వివిధ ప్రతాడనలు చేసి వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఒక ఉమ్మడిగా ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని ఈ సమస్యలన్నింటినీ గవర్నమెంట్ దృష్టికి అప్పుడున్న సిఇఓ గారికి కానీ అప్పుడున్న హెల్త్ సెక్రటరీ గారికి కానీ విన్నవించే ప్రయత్నాలు చేస్తున్నాం. సో దీనికన్నా ముందు అందరికీ అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఒక వైద్యుడిగా నా ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే, నా దగ్గరికి వచ్చిన రోగికి నివారణ కానీ దానికి సంబంధించిన శస్త్రచికిత్స కానీ చేసి వారిని మంచిగా ఇంటికి పంపించడం నా బాధ్యత. అయినప్పటికీ గత 14 నుంచి 16 సంవత్సరాలుగా వివిధ రకాలుగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ప్రతాడనలకు గురవుతూ నడుస్తోంది ఈ స్కీమ్. 9 ఏళ్ల నుంచి దాదాపుగా ఇవే సమస్యలు పదే గవర్నమెంట్కు విన్నవించుకుంటూ మాకు రావాల్సిన ఇబ్బందులు చెప్పుకుంటూ వస్తున్నాం. 4 ప్రధాన కారణాలండి. ఆరోగ్యశ్రీ అన్నది మొదలైనాక ఆరోగ్యశ్రీ నుంచి ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కూడా చేస్తామని వచ్చారు. సో ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు మాతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి అంటే, మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 15% బీపీఎల్ పాపులేషన్ ఉంది. మీ హాస్పిటల్లో ఈ శాతం బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. మీరు మాకు మీ బెడ్స్, స్పెషాలిటీ బెడ్స్ ఇచ్చి మీరు సర్వీసెస్ అందిస్తే పేదవాడికి మంచి ఈ ఒక ఆరోగ్యమైన రాష్ట్రంగా ఉంటాం మనము అన్నట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. మేము ట్రీట్మెంట్ ఇస్తూ వెళ్ళాం. ఈ 15% కాస్త క్రమక్రమేణా 85% నుంచి 85% వరకు కార్డ్స్ పెరిగాయి సార్.
ఇవన్నీ క్రెడిట్ బిల్స్ మాకు. అంటే నెల లోపల కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నెల లోపల ఈ పైసలు మాకు రావాలి. గడుస్తున్న కొద్ది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మృతి చెందడం, తర్వాత వచ్చిన రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఆ తర్వాత మా రాష్ట్రం విభజించినాక కేసీఆర్ ప్రభుత్వం అయితేనే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, ఇందులో ఏ రకమైన మార్పులు చేయకుండా అదే విధంగా స్కీమ్ నడుపుతా. ఎలా ఉంది సార్ అంటే 2011లో కుదుర్చుకున్న రేట్స్తో ఇవాళ 2026 అంటే 15 సంవత్సరాలుగా అదే రేట్లుగా క్రెడిట్ బిల్స్ ఇస్తూ మేము వైద్య సేవలు అందిస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ అ హ్యూమన్ సర్వీస్ ఫ్రమ్ ప్రైవేట్ హాస్పిటల్స్ టు ఆల్ ద పబ్లిక్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఇది ఎవ్వరూ ఏమంటారు అభ్యంతరం చెప్పలేని సత్యం. ఇది ఎవరికి అర్థం కాదు ఈ ప్రాబ్లం. అంటే నా హాస్పిటల్లో వచ్చిన 15% వచ్చిన మనీతో పైసలు ఇవ్వకపోతే గవర్నమెంట్, మిగిలిన 100% మందికి నేను వైద్య సేవలు అందించాలి. ఇది జరుగుతోంది సార్. గత 14 నెలలుగా మాకు ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారు 2000 కోట్ల బకాయిలు చేరాయి సార్. ఆరోగ్యశ్రీ ఒక పక్కకు పెడితే ఈహెచ్ఎస్ ఇప్పుడు ఉన్న సమస్య మనం మాట్లాడేది. ఈహెచ్ఎస్లో గత 2 ఏళ్లుగా మాకు బకాయిలు అందించడం లేదు సార్. అంటే అప్రాక్సిమేట్లీ 2 ఏళ్ల కింద నేను ఒక సర్వీస్ ఇచ్చి ఇవాళకి నాకు బకాయిలు రావటం లేదు. నా దాంట్లో పైసలు కట్ అవుతే ఎందుకు కట్ అయ్యాయని నేను పోయి అడిగే ఒక రీఅడ్రసల్ మెకానిజం లేదు. అంటే ఎలా పెట్టారు అంటే స్కీమ్ ఫస్ట్ తయారు చేసినప్పుడే సైంటిఫిక్గా దాన్ని వర్కౌట్ చేయలేదు. అయినా సరే 15% అన్నారు కదా, సరే లెటస్ గో, మనం కూడా పెద్ద మీరు అవన్నీ డీటెయిల్స్ మాట్లాడకండి అండి రాజశేఖర రెడ్డి గారు అంటే, సరే మా దగ్గర కూడా 15% బెడ్స్ ఫ్రీ ఉంటుంది, మా వృత్తి ధర్మం కూడా పేదవాడికి వైద్యం అందియాలి, ఒక పైసలు కట్టేవాడికే కాదు పేదవాడికి కూడా అందివ్వాలి. సో ఆ విధంగా ముందుకొచ్చి వాళ్ళ పరిస్థితి ఎలా వచ్చిందంటే, అనారోగ్యంతో పాలైన పేదవాడికి వైద్యం అందిస్తూ అనారోగ్యం పాలవుతున్న హాస్పిటల్స్ లాగా మారారు. అంటే ఒక్కొక్క హాస్పిటల్ యాజమాన్యాలు మారుతున్నాయి, క్రెడిట్ బిల్స్ అలాగే ఉన్నాయి, ఆ పైసలు వస్తాయా రావా తెలియదు, ఎప్పుడు వస్తాయి తెలియదు, ఎంత వస్తుంది తెలియదు. ఇది పరిస్థితి. సో ఈ మేరకు ఈ కొత్త పథకం తీసుకొచ్చినాక గత 2 నెలలుగా ఆరోగ్యశ్రీ సిఇఓ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఆరోగ్య శాఖ మాత్యులకు పలు దఫాలుగా అంటే దాదాపుగా 10 రోజులకు ఒక్కసారి నేనే రిప్రజెంటేషన్ పెట్టాను. వీళ్ళతోనే కాకుండా టీజీఓస్ అసోసియేషన్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసులలోకి వెళ్ళి కూడా మీటింగ్ పెట్టారు. సార్ మీకు రాబోయే సమస్యలు ఏంటి? ఎందుకంటే గత 9 సంవత్సరాలుగా ఈ పథకానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ కంటిన్యూయింగ్ టు బీ ద ప్రెసిడెంట్ సార్. అందులో మాకు తలెత్తిన వివిధ ప్రాబ్లమ్స్ నాకు క్లారిటీగా తెలుస్తుంది, కానీ ఇవాళ కొత్తగా వచ్చిన వాడికి అర్థం కాదు. కాబట్టి క్లారిటీగా నా వంతు ధర్మం కొద్దీ వీళ్ళందరికీ నేను తీసుకెళ్ళాను. డాక్టర్ గారు, ఈ తమహా పరిధిలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అందులోని స్పెషలైజేషన్స్ ఏమున్నాయో చెప్తారా? దగ్గర తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ మేము మొదలుపెట్టినప్పుడు 200 హాస్పిటల్స్ ఉండేది సార్. ఇవాళ మా సంఖ్య దగ్గర 330 నుంచి 340 హాస్పిటల్స్. మాలో లేని ఎవరు అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, దాన్ని టీషా అంటారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆశా, ఇక్కడైతే టీషా. సో మెయిన్ హాస్పిటల్స్ నెట్వర్క్ మాది సార్. వీఆర్ అబౌట్ 350 హాస్పిటల్స్. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మన మహబూబ్ నగర్ వరకు, ఇటు నర్సంపేట ఖమ్మం నుంచి మొదలు పెడితే అటు సంగారెడ్డి వరకు మా హాస్పిటల్స్ వివిధ ప్లేసెస్లో ఉన్నాయి. ఈ టీషా అన్నది ఒక్క హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. సో వీళ్లకు మాకు వ్యత్యాసం ఏంటి అంటే అవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇదివరకు ఉన్న ఓల్డ్ ఈహెచ్ఎస్లో కూడా వాళ్ళకి స్కీమ్ ఎందుకు నడిపేవారు అంటే వాళ్ళు ఓపెన్ బిల్లింగ్ అన్నది వాళ్ళకి ఫెసిలిటేట్ చేసింది గవర్నమెంట్. మాకు ఈ ఫిక్స్డ్ రేట్స్లోనే మేము వైద్యం అందించాలని మాకు డైరెక్షన్ ఉంది. వాళ్ళు ₹1,00,000 ఛార్జ్ చేసి పే చేసేవాడు, నా 32,000 మాత్రం కట్టేవాడు కాదు. ఇది పరిస్థితి. ఇందులో కూడా నా శక్తి మేరకు నేను ఇన్వెస్ట్ చేస్తూ బయట నుంచి ఓవర్ డ్రాఫ్ట్ లోన్లు తీసుకొచ్చు ఈ స్కీమ్ను పేదవాడికి వైద్యం అందాలి అన్న ఒకటి. రెండోది ఎంప్లాయీస్, శాలరీ ఉన్న వాళ్ళు కానీ పెన్షనర్స్ కానీ వీళ్ళకు కూడా ఫెసిలిటీ అందాలి అన్న ఒక్క చిత్తశుద్ధి కొద్దీ మేము ప్రయత్నం చేయడం జరిగింది సార్. ఆరోగ్యశ్రీకి ఎట్లయితే రేట్లు ఉన్నాయో అవే రేట్లు ఈహెచ్ఎస్లో పెట్టారు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను.
నేను ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ సార్. ఆరోగ్యశ్రీలో ఓల్డ్ ఆరోగ్యశ్రీ రేట్స్కు ఒక కాలు విరిగితే ఆపరేషన్ చేయడానికి 30,000 అవుతారు. అప్పుడు ఈ ఎంప్లాయీ అన్నవాడు స్పెషల్ రూమ్కో సెమీ ప్రైవేట్ రూమ్కో పోతాడు, వాడు జనరల్ వార్డులో ఉండడని 300 × 7 అంటే 2,100 రూపాయలు మాత్రమే ఎక్కువ చేస్తూ శాలరీ ఉన్న ఈ ఎంప్లాయీస్కు వైద్యం అందించే ప్రక్రియ పట్టుకొచ్చారు. అప్పటి నుంచే మేము రెసిస్ట్ చేస్తున్నాం. అలా తప్పు సార్. అది ఎంప్లాయీ ఉన్న బీపీఎల్ పాపులేషన్ ఈక్వేట్ చేయకండి, ఇది సెగ్రిగేట్ చేయండి, దీనికి ఒక సైంటిఫిక్గా మనం వర్కౌట్ చేద్దాము అని చెప్పాం. అప్పుడు దేర్ వాజ్ ఎ ఫార్మ్డ్ ఈహెచ్సిటి అనేది ఒకటి క్రియేట్ చేశారు సార్. గౌరవనీయులు పద్మ గారు, షీ వాజ్ ద సిఇఓ దెన్. మళ్ళీ అగైన్ అది తీసేశారు, మళ్ళీ రెండింటిని కలిపారు. ఇప్పుడు దగ్గర దగ్గర తెలంగాణ వ్యాప్తంగా 350 హాస్పిటల్స్ మేము వివిధ జిల్లాల్లో ఈ వైద్యాలు పెన్షనర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అండ్ వాళ్ళ డిపెండెంట్స్ కానీ అందిస్తూ వస్తున్నాం సార్. మీరు అందిస్తున్న స్పెషలైజేషన్స్ ఏంటండి? ముఖ్యంగా తీసుకుంటే ప్రసూతి, పిల్లల వైద్యం, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరో మెడిసిన్, అంటే దగ్గర దగ్గర 1,200 రోగాలకు మేము వైద్య సేవలు అందిస్తున్నాం సార్. అంటే దాదాపు అన్ని స్పెషాలిటీస్ వస్తాయి సార్. ఇందులో కిడ్నీ వ్యాధులే కానీ, ఇతరాత్ర ఎమర్జెన్సీ కేరే కానీ, స్ట్రోక్స్ పేషెంట్సే కానీ అన్ని విధాలుగా ఉన్నారు సార్. ఇంక్లూడింగ్ ఆల్ డిసీజెస్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ సార్. ఓకే. సో ఇది అవుతున్న క్రమంలో ఇవాళ ఆ రోజు చెప్పినప్పుడే అది శాస్త్రబద్ధంగా లేదు సార్. ఇందులో మనకు బెనిఫిషియరీ పాపులేషన్ ఈజ్ ఓన్లీ 7 lakh పీపుల్. 7 lakh పీపుల్ వాళ్ళ డిపెండెన్స్ అందరు కలిపి ఒక 15 లక్షల మంది మాత్రమే అవుతారు. ఇందులో ముఖ్యంగా అవసరం వచ్చేది ఆ మీద ఉన్న 1,00,000 మందికి. అంటే ముఖ్యంగా వచ్చేది డిజీజ్ ఎవరికి వస్తాయి సార్? సీనియర్ సిటిజన్, 50 ఏళ్ళు దాటిన వారికి కానీ, పెన్షనర్స్ కానీ వాళ్ళ కుటుంబీకులకు కానీ. సో వీళ్ళకు మనం అందించాలి. మిగిలిన వాళ్ళు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి పెద్ద రోగాలు ఏమీ ఉండవు, వాళ్ళకు కట్టినా కట్టకపోయినా ఒకటే. సో మనము లెట్ us try to adapt a good scheme. Let us revisit this old EHS. అంటే అందులో ఉన్న తప్పులు, అందులో చేయవలసిన మార్పులు చేస్తూ ఒక మంచి శ్రేయస్కర స్కీమ్ పట్టుకొద్దామన్న ఉద్దేశం కొద్దీ ఈ నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ అందరికీ, ఎంప్లాయీ అసోసియేషన్స్ అందరికీ, అంటే ఏమంటారు, చిలకకు చెప్పినట్టుగా చెప్పి వచ్చాను. చెప్పినా కూడా ఏమాత్రం నేను చెప్పే వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ యొక్క కొత్త స్కీమ్ అన్నది ఫెసిలిటేట్ చేశారు. అంటే ఇప్పుడు మీరు వయసు రీత్యా తేడా చూపించమంటున్నారా? అలా కాదు. మేజర్ ప్రాబ్లమ్స్ 40 ఏళ్ల వాడికి వస్తే ఏమొస్తుంది సార్? యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది, లేకుంటే వాడి భార్యకు డెలివరీ, లేకుంటే వాడి పిల్లగాడికి ఏదో ప్రాబ్లం. బట్ సీనియర్ సిటిజన్స్కి వస్తే క్రానిక్ డిజీజ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, స్ట్రోక్, ఇట్లాంటి వివిధ సమస్యలు ఉంటాయి. అంటే రియల్ బెనిఫిట్ ఇఫ్ ఎవర్ దిస్ స్కీమ్ విల్ గివ్, ఇట్ ఈస్ మోర్ ఫర్ పెన్షనర్స్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ రెగ్యులర్ ఎంప్లాయ్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఓపెన్ బిల్లింగ్ పెట్టడం వల్ల ఇప్పుడు నా దగ్గర 32,000 రూపాయలకు జరిగే వైద్యము వాళ్ళ దగ్గర 1,50,000 రూపాయల బిల్లు వేసి అందులో దగ్గర దగ్గర పేషెంట్కు సంబంధించి ఒక 70,000-75,000 ఈఎస్సిటి వాళ్ళకి ఇస్తూ పేషెంట్ కోపేమెంట్గా ఇంకొక 75,000 కడుతూ వైద్యం తీసుకుంటున్నాడు. మా దగ్గర 32,100 రూపాయల కన్నా ఎక్కువ 1 రూపాయి కూడా తీసుకోకుండా మేము వైద్యం ఇస్తున్నాం. ఓకే. అన్లెస్ అంటే ఆ పేషెంట్ కూర్చొని, సార్ నాకు ఏసీ రూమ్ కావాలనో, నాకు స్పెషల్ రూమ్ కావాలన్నా ఏదన్నా డిఫరెన్స్ అమౌంట్ వస్తే తప్పించి వారి దగ్గర నుంచి 1 రూపాయి కూడా తీసుకోకుండా వివిధ జిల్లాల్లో వైద్య సేవలు అందిస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు మొన్న మీరు దామోదర్ రాజనరసింహ గారిని కలిశారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మీరు ఏం చెప్పారు? ఆయన ఏ విధంగా స్పందించారు? అంటే మొదలు మాకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎస్పిఓసి అంటాం. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ సిఇఓ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఫర్ అస్ సార్. ఓకే. ఆల్ దీస్ అదర్ పీపుల్ ఆర్ నాట్ కన్సర్న్డ్ ఫర్ అస్ టు రిప్రజెంట్. మేమేం రిప్రజెంట్ చేసినా వీళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ త్రూ వీళ్ళకి వెళ్ళాలి. దిస్ ఈస్ ప్రక్రియ. సో ప్రతిసారి మాకు ఆరోగ్యశ్రీలో పాత ఈఎస్సిటీలో జరిగిన అన్యాయం కూడా అదే. ఒక ట్రస్ట్ బోర్డ్ అన్నది క్రియేట్ చేసి 12 మంది మెంబర్స్తో పెట్టారు. అందులో ఎవరు అంటే ఆరోగ్య మంత్రి, ఆరోగ్య శాఖ హెల్త్ సెక్రటరీ, సిఇఓ, ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ సెక్రటరీ, వైద్య విధాన పరిషత్ చైర్మన్, యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విసి,
నిమ్స్ డైరెక్టర్ ఇట్లా పెట్టుకుంటూ వచ్చారు. అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నది ఏమీ లేదు. నేను పోయి సిఇఓకి చెప్తే సిఇఓ తీసుకుపోయి ఇది బోర్డులో పెట్టాలి. అంటే నేను సిఇఓకి చెప్పినాక సిఇఓ ఆయన చెప్పేది ఎంత శాతం చెప్తున్నాడు అన్నది మనకు తెలియదు. ఫైనల్ నెట్ రిజల్ట్ 9 చూసే వరకు జీరో రిజల్ట్ వస్తూ ఈ వస్తువులు పడుకుంటూ కూడా వీఆర్ గివింగ్ సర్వీసెస్. సో సర్వీసెస్ ఇస్తున్న మూలంగా ఇప్పుడు ఇది వస్తే ఏమవుతుంది, కొత్త స్కీమ్ పట్టుకొచ్చారు, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, పాత మద్యం కొత్త సీసాలు అన్నట్టు కాకుండా రియల్ బెనిఫిషియరీకి మెరుగైన ఏమంటారు సైంటిఫిక్ వైద్యం జరగాలి అంటే అందులో కొన్ని మార్పులు జరగాలి. ఏం మార్పులు జరగాలి అంటే ఫండమెంటల్లీ నా నెట్వర్క్ హాస్పిటల్స్ నా మెంబర్కి ఏదో ప్రాబ్లం ఉంది, నేను తీసుకెళ్ళి రిప్రజెంట్ చేయాలి. ఎవరికి రిప్రజెంట్ చేయాలి? సిఇఓకి రిప్రజెంట్ చేయాలి. సిఇఓ చేస్తే ఈ 17 మంది మెంబర్స్ అందులో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఆయన ఏం చెప్తాడు, ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉంది, చిత్తశుద్ధి ఉండేది ఎవరికి ఉంటుంది అంటే సరే ఇక్కడ బెనిఫిషియరీస్ అంటే రోగానికి వైద్యం పొందేవాడికి రోగానికి నివృత్తి కల్పించే నాకు, గవర్నమెంట్ అదర్స్ ఆర్ ఓన్లీ ఫెసిలిటేటర్స్. అట్లాంటిది పోయి ఎంటైర్ థింగ్ ఈజ్ ఓల్డ్ సిస్టమ్ లో ఎంటైర్ థింగ్ వాజ్ విత్ గవర్నమెంట్. నౌ ఎంటైర్ థింగ్ ఈజ్ విత్ గవర్నమెంట్ అండ్ ఎంప్లాయీస్. వాట్ విల్ దే డిసైడ్, వాట్ విల్ దే అండర్స్టాండ్? మై ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పాలి? టీఎన్జిఓ లీడర్కో టీజీఓ లీడర్కో సిఇఓకో చెప్పుకుంటే తిరగాల నేను? వైద్యం అందించేది నేను అందుకేనా అంటే చదువు అందుకేనా ఏంటి నేను వీళ్ళ చుట్టూ తిరగడానికి నాకు చెప్పులు అరగడానిక? సో దేర్ ఈస్ నో సిస్టమ్ దట్ ఈస్ అవైలబుల్. ఒక సిస్టమ్ రావాలి. సో అది రావాలి అంటే మా మెంబర్స్ ఆ బోర్డులో ఉండాలి. నేను మా మెంబర్ చెప్తా, వాడు పోయి బోర్డులో మాట్లాడతాడు. ఆ సిస్టమ్ రావాలి అంటే క్లారిటీ రావాలి. టీఎన్జిఓ అసోసియేషన్ నుంచి గవర్నమెంట్ కలిపి 30 మంది బోర్డు పెట్టింది సార్. 30 మందిలో 10 మందిని మమ్మల్ని పెట్టే ఛాన్స్ లేదా సార్? అడగడంలో మాదేమైనా తప్పు ఉందా? దేనికోసం అడుగుతున్నాం? మూడోది అడగడం, వైద్యం అందించడానికి. ఇన్ని కష్టాలున్నా మేము వైద్యం అందిస్తున్నాం. ఫ్యూచర్ లో నేను కష్టపడకూడదు అన్నందుకు ఈ ప్రయత్నం. అది కూడా మేము వినము అంటే బోర్డు పెడుతున్నాం, నువ్వు ఎస్ ఆ నో ఆ చెప్పు అన్నాడు అనుకోండి, ఏం చెప్పాలి సార్? నేను ఎస్ చెప్పాలా, నో చెప్పాలా? నో చెప్పి నువ్వు తప్పు అని నన్ను వేలెత్తి చూపించడానికి నిలబడాలా, లేకుంటే ఎస్ అని ఇబ్బందుల్లో పడాలా? మీరు ముఖ్యమంత్రి గారిని కలవడానికి, ఈ సమస్యలన్నీ చెప్పుకోవడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? 2014 నుంచి 2026 వరకు ఏ ముఖ్యమంత్రి మాకు ఛాన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు సార్. సంవత్సరానికి మినిమం 2 సార్లు నేను ప్రయత్నం చేస్తాను మినిమం. ఓకే, మాకు బకాయిలు పెరిగి మా మెంబర్స్ కూర్చొని అన్నా ఏమైందన్నా అన్నప్పుడల్లా నేను ఈ సమస్య పెద్దవారి అంటే మనందరికీ ముఖ్యమంత్రి అన్నవాడు ఇంట్లో ఫాదర్ లాగా సార్, ఆరోగ్య శాఖ మంత్రి అన్నవాడు మాకు పెద్దన్న లాగా. వాళ్ళు ఇద్దరే పట్టించుకోకపోతే మేము ఎవరికి చెప్పాలి మా ప్రాబ్లమ్స్? ఓకే, సో ఇలా ప్రయత్నం చేసినా ఎక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, 2011లో ఒక వైద్యానికి ఆర్ ఒక సర్వీస్కు 10 రూపాయల ఛార్జ్ ఉండి ఉంటే 2026 వరకు ఆ 10 రూపాయలు ఎంత పెరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఎ పెట్రోల్. అంత అవసరం లేదు సార్, మన ఇంట్లో పనిచేసే పనిపిల్ల. You can take that assessment. If you don't want to go into the scientific, I said take inflation index. Yes. 5%, 6%, 7, ఏదో ఒకటి సైంటిఫిక్ సార్. లెట్ us come to a scientific system. హాస్పిటల్స్ మూతపడుతున్నాయి. ఓల్డ్ వైద్యం ఇవాళ అంటే 99లో నేను 20 పెరిగితే డిహెచ్ఎస్ అని చేసేవాడిని. 2026లో కూడా అదే చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాస్ట్ పెరుగుతుంది. అదర్వైజ్ సైన్స్ లో ఎంత అడ్వాన్స్ అయింది అంటే అక్కడ 1000 రూపాయల కన్నా ఇంప్లాంట్ దొరికితే ఇప్పుడు 5000 ఇంప్లాంట్ వచ్చింది సార్. అయినా నేను అందులోనే నిలబడాల్సి వస్తుంది. ఏమవుతుంది దానివల్ల? పేషెంట్ కూడా నష్టం అవుతుంది. మీకు ఎవరికి అర్థం కావట్లే. సైన్స్ అనేది మనం ఒక సూపర్ మార్కెట్ పోయి కూరగాయ సరుకు కొనుక్కున్నట్టు కాదు. సో అందులో వైద్య సలహా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. దాని బేస్డ్ డెసిషన్స్ కావాలి. అండ్ ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. ఓకే డాక్టర్ గారు, మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి ప్రధానంగా మీరు తీసుకెళ్ళాలి అనుకుంటున్నటువంటి సమస్యలు ఏంటి చెప్తారా? 4 సమస్యలు సార్. 2011 నుంచి ఇవాళ వరకు
శాస్త్రీయ పద్ధతిలో వైద్య వ్యయం ఉండాలి. ఓకే. నువ్వు 15% బీపీఎల్ పెట్టి నువ్వు ఏ రేట్ చెప్పినా చేస్తాను. 85% క్రెడిట్ ఇచ్చుకుంటూ కూడా మీ ఇష్టం ఉన్న రేట్ అంటే హాస్పిటల్స్ మూతపడుతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రతి జిల్లాకు వస్తే ఎంతమంది జేబులోంచి పైసలు పెట్టుకొని కార్పొరేట్ వైద్యంకి వెళ్ళగలరు? ఓకే. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అని తీసుకొచ్చిన నినాదం చిత్తశుద్ధి పోయింది. ఓకే. విన్నారా? సో నౌ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈస్ లెట్ ఇట్ బి సైంటిఫిక్. ఓకే. రెండోది, ప్రతి బోర్డులో మా మెంబర్స్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటున్నాను సార్ అంటే నేను మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. 250 రూపాయలు ఒక రక్తం ప్యాకెట్ కొని బ్లడ్ ఇవ్వడానికి సరిపోయేది సార్. అది ఇవాళ 1800 రూపాయలు అయింది సార్. ఓకే. 2050 రూపాయలు నేను కట్టినాడు ఈ 31,000 32,000లో వైద్యం అందియగలిగినాను కష్టపడి కూడా. 1800 బ్లడ్ ప్యాకెట్ అయినప్పుడు నేను అందియాలి అంటే ఇబ్బంది పడుతున్నాను సార్. ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలి అంటే హాస్పిటల్స్ ను మనం చేయకూడదు, హాస్పిటల్కి అన్యాయం చేయకూడదు, వైద్య వృత్తికి అన్యాయం చేయకూడదు. మీరు అది అన్యాయం చేయకుండా మీరు మీ బడ్జెట్ అలొకేషన్ పెంచుకోండి. ఏ విధంగా చేస్తారు మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. వ్యయం పెంచుకొని సర్వీస్ ఇద్దాం. వ్యయం పెంచుకోని ప్రకారం స్కీమే పెట్టమాకండి. స్కీమ్ పెడితే వ్యయం పెంచాలి. స్కీమ్ పెంచకుండా ఇప్పుడు తెలంగాణలో 660 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచారు. దగ్గర దగ్గర 2500 నుంచి 2600 రూపాయలు సరిపోతాయి ఇది స్కీమ్. మరి నువ్వు బడ్జెట్ పెంచకుండా నన్ను నాకు కోతలు చేస్తా అంటే 10,000 ఇవ్వాల్సిన దగ్గర 2 సంవత్సరాల తర్వాత 5,000 వచ్చాయనుకోండి సార్, నేను ఎవరిని అడగాలి? ఆ పేషెంట్ పేరు మీద ఆల్రెడీ 7-8,000 రూపాయలు నేను ఖర్చు పెట్టి ఉంటాను. 2 సంవత్సరాల పైన దాని ఇంట్రెస్ట్ వేసుకున్నా నా 10,000 అల్లికల్లి 0 అన్న పరిస్థితి నాది. ఇప్పుడు 4 సమస్యలు 2 చెప్పారు. మూడోది ఇప్పుడు నేను చెప్పాను, నా ప్రాబ్లం ఏమన్నా ఉంటే నేను రీఅడ్రస్ చేసుకోగలగాలి. ఓకే. ఈ 10 మంది మా వాళ్ళు ఉంటే మా వాళ్ళకి చెప్తే రీఅడ్రసల్ మెకానిజం కూడా అవసరం లేదు సార్. సో మేము మా వాళ్ళ బోర్డులో కూర్చొని మాట సార్ మాకు వర్కౌట్ అవుతలేదు సార్, యూ చేంజ్ దిస్ ప్రోగ్రామ్. అది చేయకుండా, బడ్జెట్ పెంచకుండా, రెగ్యులర్ పేమెంట్స్ చేయకుండా వైద్య రంగంలో డాక్టర్లను హాస్పిటల్లను దొంగలుగా చూపించే ప్రక్రియ ఏం జరుగుతోంది? ఓకే. ఎవరి తప్పు ఎవరి మీద రుద్దుతున్నారు? ఎందుకు రుద్దుతున్నారు? మీకు బెనిఫిట్ కావాలి, నేను ఇస్తానండి, నేను నిలబడతాను, నేను నిలబడి చేయిస్తాను. గివ్ ఫార్మ్ ఎ కమిటీ విచ్ విల్ రీడ్ ఇన్ టు ఇట్. ఏం లేదు కొత్త స్కీమ్. అంత ఎమర్జెన్సీ ఏముంది సార్? ఇన్ని రోజులు నడతలేమో ఓల్డ్ స్కీమ్. కొత్త స్కీమ్ రావడానికి ఏంటా ఎమర్జెన్సీ? పెట్టుకున్నారు మీరు ఎమర్జెన్సీగా మీరు ఒక డేట్ పెట్టుకొని, డెడ్ లైన్ పెట్టుకొని డిసైడ్ చేస్తున్నారు. నేను 2 నెలల నుంచి మీ వెంట పడుతున్నాను కదా. నేను అడుక్కునేవాడినా సార్? అయినా మీ ముందుకు వచ్చాను. ఎందుకు వచ్చాను? ప్రజలకు మెరుగైన వైద్యం అందాలన్న నా వృత్తి ధర్మం కొద్ది వచ్చాను. అండ్ ఫోర్త్ ఈస్, పాత ఈహెచ్ఎస్ స్కీమ్ లో పేరుకుపోయిన వివిధ లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి మాయి. కొత్త స్కీమ్ పట్టుకొచ్చాడు. మరి పాత ఎవరిస్తారు? ఏమన్నా పద్ధతి ఉందా లేదా? ఇచ్చే ఒక టైం లైన్ మేము పెడతారా? ఇమీడియట్ గా మొత్తం రిలీజ్ చేస్తారా? అంటే మీకు ఎంత అవుతుంది సార్ అంటే 160 కోట్ల బకాయిలు అవుతుంది అని చెప్పాడు ఒక ప్రకటనలో ఒక వైద్య శాఖకు సంబంధించిన ఒక పెద్ద మనిషి. ఇప్పుడు ఎంప్లాయీస్ దగ్గర నుంచి సంవత్సరానికి దగ్గర దగ్గర 500 కోట్లు తీసుకుంటున్నారు. 160 కోట్లు 2 ఏళ్ల పేరు మీద కలిపితే 320 కోట్లు సార్. అయినా ఇంకా 180 కోట్లు ఎక్కువ మిగులుతాయి వాళ్ళకి. ఒక్క సంవత్సరానికి పేరు పెట్టుకుని 160 కోట్లు, మిగిలిన 340 కోట్లు ఎటు? అంటే నేను అడగడంలో ఏమైనా తప్పు ఉందా? ఇంట్లో తప్పు లేని దాన్ని కూర్చొని మీరు స్కీమ్ పెట్టి ఇవాళ నాకు ఒక మెసేజ్ పెడతాడు, సార్ కైండ్లీ జాయిన్ ద మీటింగ్ టుడే ఇన్ ద ఆఫ్టర్నూన్. ఏంటి సార్? వాళ్ళందరికన్నా కష్టపడి ఎక్కువ చదువుకున్నాను నేను. డాక్టర్ కావడానికి నేను పడ్డ కష్టం నాకు తెలుసు, మా పేరెంట్స్కు తెలుసు. ఇంత కష్టపడి నేను ఈ స్కీమ్లోకి వచ్చి నేను సర్వీస్ ఇద్దాము అంటే నా మీద ఈ పెత్తనాలు ఏంటి? ఏ సెగ్మెంట్ అన్నా కానివ్వండి, అది నాకన్నా ఎక్కువ చదువుకున్నారా తక్కువ చదువుకున్నారా అన్నది కాదు సార్. సమ్ అదర్ పీపుల్ వై ఆర్ దే ట్రైంగ్ టు, నాకు అవసరం లేదు సార్, మీరు పెట్టుకోండి, మీ స్కీమ్ మీరు ఇష్టం ఉన్నట్టు పెట్టుకోండి, మాకు ఎందుకు సార్? నేను నెత్తికి ఎందుకు పెట్టుకోవాలి ముళ్ళ కుంపటి? ఎందుకు కష్టం అని చెప్పుకోవాలి? సో ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం మీ 4 డిమాండ్లు తీర్చేంత వరకు ఈ
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కి మీరు అనుమతించరు అనేది, ఉచిత వైద్యానికి మీరు అంగీకరించరు అనేది. ఉచిత వైద్యం కాదు సార్. ఇందులో ద ఎంప్లాయీస్ ఆర్ పేయింగ్ 1.5%. ఇది ఉచిత స్కీమ్ కాదు. పేదవాడిది ఆరోగ్యశ్రీ ఉచిత స్కీమ్. ఇది ఇట్ ఈస్ అ పెయిడ్ స్కీమ్. ఓకే. పెయిడ్ స్కీమ్ కు రేట్స్ ఆరోగ్యశ్రీ లాగా ఎలా ఉంటాయి సార్? పెయిడ్ స్కీమ్ అన్నాక ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, మధ్యలో కట్ అయింది మన పాయింట్. 30,000 ఆరోగ్యశ్రీ, అశాస్త్రీయ పద్ధతిగా ఈహెచ్ఎస్ కు 32,100 చేశాడు. బాగా లొల్లి పెడుతుంటే అర్థం చేసుకొని ఈ ఆరోగ్యశ్రీది 40,000 చేశాడు. ఓకే. రైట్, పెంచాడు. ఈహెచ్ఎస్ ఏం చేశాడు సార్ అంటే 32,100 ఉన్నది 26,500 తీసుకొచ్చాడు సార్. ఇది వినే మీ ఏ శ్రోతలు కూడా నాది తప్పు ఉంటే థమ్స్అప్ పెట్టమనండి సార్. అంతే, నేను ఎక్కువ అడగటం లేదు ఎవరిని. ఓకే. నేను ఐఎమ్ టెల్లింగ్ యూ జస్టిఫైడ్ సైంటిఫిక్ పద్ధతిలో చెప్తున్నాను. మీకు కావాలి అంటే ఐ హావ్ జస్ట్ పుట్ దిస్ థింగ్ ఆన్ యువర్ గ్రూప్ సార్. యూ కెన్ పోస్ట్ ఇట్ ఆన్ యువర్ దిస్ థింగ్. ఫస్ట్ పేజ్ మీకు పెట్టాను. డిఫరెంట్ స్కీమ్స్ లో డిఫరెంట్ రేట్స్ అన్నది పెట్టాను. మేము డాక్టర్ వృత్తి విడిచిపెట్టి ఒక ఇలాంటి సైంటిఫిక్ పద్ధతి చేయాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది సార్. అదే ఇది చూపించండి, మీకు పబ్లిక్ అర్థమవుతుంది. నేను అందులో చూపిస్తాను మీకు, అంటే నేను చెప్పే దాంట్లో ఎంత సత్యం ఉన్నది అన్నది తెలుస్తుంది. సో ఈ పెట్టిన ఛార్జెస్ కూడా నేను కట్టబోయే ఛార్జెస్ సార్. ఈ సిజిహెచ్ఎస్ స్కీమ్ అనేది ఏంటి సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీలో ఆనాడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కొన్ని ట్రస్ట్ హాస్పిటల్స్, కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విచ్ వాస్ టేకింగ్ బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ ఇదో అదో తీసుకున్న వాళ్ళు కలిసి వైద్యం అందించేవారు. వీళ్ళు ఎంత శాతం ఉన్నారు సార్ అంటే 2% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ హాస్పిటల్స్. ఒక్క తెలంగాణ జిల్లాలో 7,500 హాస్పిటల్స్ ఉన్నాయి సార్. సిజిహెచ్ఎస్ లో ఎక్కువలో ఎక్కువ 150 హాస్పిటల్స్ ఉంటాయి సార్. ఎవరు ఉంటారు అంటే సేమ్ ఈ టీషా గ్రూప్, ఓ ట్రస్ట్ హాస్పిటల్, మదర్స్ హాస్పిటల్, లేకుంటే ఇంకెవరో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకి ఆల్రెడీ ఇది కాకుండా సమ్ వెసులుబాటు దొరికింది. నా కరెంటు బిల్లు నేనే కట్టుకోవాలి, కమర్షియల్ మీటర్, నా ప్రాపర్టీ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ నేనే కట్టుకోవాలి. ఇవన్నీ ఒక నిమ్స్లో కానీ, ఒక కిమ్స్లో, ఒక టిమ్స్లో కానీ, ఒక ఎయిమ్స్లో కానీ లేవు కదా సార్. అవన్నీ నేను కట్టుకోవాలి కదా సార్. ఎక్కడి నుంచి కట్టాలి? నాకు 32,000 ఇస్తారట, వాళ్ళకు 32,000 ఇస్తారట. లేకుంటే నాకు వాళ్ళు 26,000 ఇస్తారట, వాళ్ళకు 26,000 ఇస్తారట. అంటే ఇట్ ఈస్ so much of heartburn for us as an intellectual committee. We are feeling so much sad that a policy that is made for health, మా డాక్టర్స్ ఆర్ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషనే కానీ, మా తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషనే కానీ, లేకుంటే ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ కు సంబంధించిన మా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషనే కానీ ముందున్నాయి సార్. పిలిస్తే ఎందుకు పోం సార్? వరంగల్, తెలంగాణ, హైదరాబాద్ ఏమైనా దూరమా సార్? తిప్పి కొడితే 3-4 గంటల్లో చేరుతాం అక్కడికి. సో ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ప్రభుత్వానికి, అంటే మీరు చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఎవరికైనా అర్థమైందంటే చిత్తశుద్ధి లేదు అనేది. హెల్త్ మ్యాటర్, హెల్త్ పీపుల్ షుడ్ డిసైడ్. గవర్నమెంట్ నుంచి ఒక 4 డాక్టర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 17 మంది డాక్టర్ ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో. మా ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు 2, ఓ జనరల్ సర్జన్ ఉన్నాడు, ఓ ఫిజిషియన్ ఉన్నాడు, ఓ జనరల్ ప్రాక్టీషనర్ అన్నారు. వాళ్ళని పెట్టండి. నేను చెప్తాను సార్, నేను చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి. నేను చెప్పే పాయింట్లో తప్పుంటే ఆయనే అడుగుతాడు కదా సార్. ఓ మా సత్యనారాయణో కానీ, మా శ్రీనాథో కానీ నన్నే అడుగు, ఏ రాకేష్ ఏంది రాకేష్ తప్పు చెప్తావు, ఏదన్నా నువ్వు అట్లా చెప్తున్నావు ఏందన్నా. ఇట్స్ ఇస్ సింపుల్, వీ కెన్ రిజాల్వ్ ఇట్ ప్రొవైడెడ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఒకటే ఆబ్జెక్టివ్. ఏంటి? బెనిఫిషియరీకి మంచి వైద్యం అందాలి, బెనిఫిషియరీకి ఇబ్బంది కాకూడదు. ఈ ఆబ్జెక్టివ్ మనలో ఉంటే ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్ దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. అది లేనంత కాలం ఇట్ ఈస్ లైక్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ. నేను ఇవాళ సంతకం పెడతాను సార్, రేపు పేషెంట్ వస్తాడు, నేను వాడి దగ్గర నుంచి 26,000కు ఒప్పుకుంటాను, నా దగ్గర 70,000 ఖర్చు అవుతుంది. 50,000 పేషెంట్ దగ్గర నుంచి తీసుకోవడం సబబా సార్? ఎందుకు 1.5% వాళ్ళ బేసిక్ దాంట్లోంచి కట్ చేస్తున్నారు? కట్ చేసుకుంటూ వాడు మళ్ళీ కట్టాల్సిన అవసరం ఏంటి? శాలరీ ఉన్న వాడికి అటు ఇటు సంపాదన వస్తుంది సార్. పెన్షనర్ పరిస్థితి ఏంటి సార్?
ఓకే వాళ్ళ డాక్టర్ గారు. ఆయన చనిపోయాడు, వాళ్ళ ఆవిడ ఉంది, ఆవిడ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఎవరికైనా దట్ పర్టికులర్ పరిజ్ఞానం ఉందా? పాలసీ మేకర్స్లో ఏసీలలో కూర్చొని ఐఏఎస్ కూర్చొని పాలసీ డెసిషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది సార్? ఓకే డాక్టర్ గారు, మీ సమస్యలన్నీ మీరు వివరించారు. ప్రభుత్వం కూడా మీ సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించాలని, ఇటు మీరు ప్రభుత్వము ఇద్దరు ఒక తాటి మీద నడిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని మేము కోరుకుంటున్నాము. మీ సమస్యల పరిష్కారం అవ్వాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇప్పటికీ ఈ స్కీమ్ పర్టికులర్ సంబంధించిన బెనిఫిషియర్ అందరికీ నా వంతు చేతులు ఎత్తి దండం పెట్టి చేసే విజ్ఞప్తి, మీరు మీ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి, అడగండి ఏంటి ఏ డాక్టర్ ఉన్నాడు కమిటీలో డాక్టర్లు ఎందుకు లేరు? 1.5% ఉంటే 32,000 26,000కి ఎందుకు తగ్గింది? ఎవరికీ తెలియకుండా డాక్టర్ ఒక్కడు దొంగ అన్న బోర్డు చిత్రీకరించమాకండి. మేము కూడా మీ పిల్లల్లాగా మీలోంచే వచ్చిన వాళ్ళం, మేము ఎక్కడి నుంచో ఆకాశంలోంచి ఊడిపడ్డ వాళ్ళం కాదు. మీలోంచి వచ్చాము, మీకు వైద్యం అందించడానికి ఎల్లవేళలా 24 గంటలు 24/7 సేవలు అందించడానికి డిస్ట్రిక్ట్ మారుమూల ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా ఏటూరు నాగారం, కొత్తగూడెం, భద్రాద్రి ఇట్లాంటి ప్లేసెస్లో కూడా వైద్యం అందించడానికి మేము ముందుకు వస్తాము. ప్రతి ఒక్కడు ఆరోగ్య సమస్య వస్తే రేపు హైదరాబాద్ ఉరుకుతారా? రానుబోను ఖర్చులు, మీరు అక్కడ ఉండి ఖర్చులు, మీ ఫ్యామిలీ ఉండడానికి పెట్టుకునే ఖర్చులు ఆర్ ఈక్వల్ మోర్ దాన్ ఈ మీరు ఇచ్చే ప్యాకేజ్ ఖర్చుల కన్నా ఎక్కువ అవుతాయి. అట్లాంటిది మేము ప్రజల వద్దకు పాలన అన్నట్టు డోర్ స్టెప్స్కి మేము వైద్యం అందిస్తామని ముందుకు వస్తే మమ్మల్ని విస్మరిస్తూ కొన్ని హాస్పిటల్స్ ముందుకు వస్తున్నాయని ఈ స్కీమ్ను ముందుకు తీసుకెళ్తా అనుకుంటున్నారు. మా వంతు మేము చేసే ఇది ఏంటి అంటే, మీ అనారోగ్యం మేము సమస్యను తీరుస్తాము, బట్ హాస్పిటల్ అనారోగ్యం పాలవుతే ఎవరు తీర్చాలి? దిస్ ఇస్ ద సబ్జెక్ట్ క్వశ్చన్. ఓకే డాక్టర్ గారు, చాలా సంతోషం. ప్రభుత్వం మీ డిమాండ్ల పట్ల, సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చొరవ చూపుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.